శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. హనుమ వంటి శిష్యుడు లోకంలో ఉండరు. ఎందుచేత అంటే లోకంలో ఎక్కడైనా గురువు పాఠం చెప్పాలి అంటే తాను స్థిరంగా కూర్చుంటారు, కూర్చుని శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్తారు. అథవా గురువుగారు అటు ఇటు నడుస్తూ పాఠం చెప్పడం విన్నాం, గురువుగారు మధ్యలో తెర కట్టుకుని శిష్యులకి పాఠం చెప్పడం విన్నాం పతంజలి చరిత్రలో. కానీ సూర్యుడు హనుమకి పాఠం చెప్పడానికి ఆగకూడదు, ఎందుకంటే కాలగమనం ఆగిపోతుంది కాబట్టి ఆయన ఉదయాద్రి మీద బయలుదేరి అస్తాద్రికి వెళ్ళిపోయే పర్యంతము ఆయనతో పాటుగా ప్రయాణిస్తూ పాఠం వినాలి. ఆయన పోని ప్రయాణించేటప్పుడు చంద్రుళ్ళ సుధాకిరణుడై ఏం చల్లగా ఉండడు, నిమిషానికి ఆయన తేజస్సుని పుంజేసుకుంటాడు. మధ్యాహ్నకాలం అయ్యేటప్పటికే మార్తాండ బింబంగా ఉంటాడు, దుర్విరీక్షమైనటువంటి ప్రకాశంతో ఉంటాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గర కూర్చుని పాఠం వినడం ఎలా సాధ్యం? పోని గురువుగారు పాఠం చెప్తుంటే ఆయన నేర్చుకున్నది వ్యాకరణం, పైగా వ్యాకరణం నేర్చుకోవాలి అంటే కేవలం విని నేర్చుకోవడం కుదరదు, పుస్తకం చేతితో పట్టుకుని గురువుగారికి పక్కన నిలబడి ఇలా చెవి పెట్టి గురువుగారితో సమానంగా కూర్చోవడం కానీ గురువుగారితో సమానంగా నిలబడడం కానీ చేసి పాఠం నేర్చుకోకూడదు. గురువుగారికి పోని గురువుగారు వస్తుంటే కొంచెం ముందుకు వెడుతూ ఇలా చెవి పెట్టి విందామంటే గురువుగారికి పృష్ఠభాగం చూపించకూడదు, గురువుగారికి ముందుకు నిలబడి పాఠం వినాలి. గురువుగారికి ఎదురుగుండా నిలబడదామంటే నిరాధారమైన ఆకాశ మార్గంలో సూర్యనారాయణమూర్తి యొక్క రథం వెళ్ళిపోతుంటుంది. దుర్నిరీక్షమైన తేజస్సు క్షణానికి పుంజేసుకుని మీదకొస్తాడు. అంత వేగంతో సూర్యుడు వస్తే అంత వేగంతో వెనక్కి నడవాలి. వెనక్కి నడుస్తూ చేతిలో శాస్త్రం పట్టుకుని శాస్త్రం వంక చూస్తూ గురువుగారి ముఖం వంక చూస్తూ గురువుగారు చెప్పిన మాటలు వింటూ శ్రద్ధతో చదువుకుంటూ నేర్చుకుంటూ వెనక్కి నడవాలి. నడిచి గురువుగారు అస్తాద్రికి చేరుకునేటప్పటికీ శిష్యుడు అస్తాద్రికి చేరుకుని ఆ రోజు పాఠం పూర్తి చెయ్యాలి. ఎవరైనా వెళ్ళగలరా? సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోగలరా? మహానుభావుడైనటువంటి స్వామి హనుమ నేర్చుకున్నాడు. అందుకే సూర్యనారాయణమూర్తికి తన శిష్యుడైనటువంటి హనుమ పేరు చెప్తే ఎంత సంతోషం, ఇటువంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడని. శిష్యుడి పేరు చెప్తే గురువు పులకించిపోవాలి. దేని చేత అంటే శిష్యుడి యొక్క నడవడి చేత. శిష్యుడి నడవడి చూసి గురువు ఛీ అనే రోజు తెచ్చుకోకూడదు, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఎక్కడుంటుంది. కాబట్టి ఆ హనుమ యొక్క వినయం, ఆ హనుమ యొక్క నడవడి చూసి గురువు అయినటువంటి సూర్యనారాయణమూర్తి పరవశించిపోయేవాడు. విచిత్రం ఏమిటంటే హనుమకి గురువు సూర్యనారాయణమూర్తి, ఆ సూర్య వంశంలో ప్రభవించినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడు. రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడైతే రామచంద్రమూర్తి స్వామి హనుమకి సమస్తం. యథార్థానికి స్వామి హనుమకి తల్లి రాముడే, తండ్రి రాముడే, గురువు రాముడే, దైవం రాముడే, అన్నీ రాముడే. అసలు శాస్త్రంలో ఒక సీతారామాంజనేయ సంవాదం అని ఒక విషయం చెప్తారు. రామతారక మంత్రోపదేశం హనుమకి ఎవరు చేశారు అంటే సీతమ్మ చేసింది అంటారు. హనుమకి వేదాంత జ్ఞానం నేర్పిన వారెవరు అంటే రామచంద్రమూర్తి, రాముడు గురువు హనుమకి. సూర్యుడి దగ్గర వ్యాకరణ పాఠం అంతా నేర్చుకున్నాడు, కానీ ఆ వినయానికి సూర్యుడు పొంగిపోతాడు. నాకు ఇప్పటికీ తిరుపతి వెళితే ఆ పద్మావతి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి జగదంబని సేవించి వచ్చిన తర్వాత పద్మ సరోవరం ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ఉంటారు, రెండు చేతుల్లో ఇలా కమలాలు పట్టుకుని. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి కూర్చోగానే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేవారు ఎవరంటే హనుమ. ఎందుకంటే ఈ గురువుగారు ఎంత మురిసిపోతూ ఉంటారో ఆయన్ని శిష్యుడిని తలుచుకుని. అది కదా శిష్యుడంటే. శిష్యుడి పేరు చెప్పేటప్పటికీ గురువు పరవశించిపోవాలి. గురువు సదా నా శిష్యుడు రక్షింపబడుగాక అని మనసులో అంత సంతోషంతో ప్రార్థన చేసేటట్టుగా శిష్యుడి యొక్క నడవడి ఉండాలి. అందుకే
ఆ సూర్యనారాయణమూర్తి దగ్గర వ్యాకరణం నేర్చుకున్నారు, వేదాంతాన్ని రామచంద్రమూర్తి దగ్గర నేర్చుకున్నారు హనుమ. రామచంద్రమూర్తికి వేదాంత జ్ఞానము పట్ల విశేషమైనటువంటి అనురక్తి, ధర్మానుష్ఠానమునందు కూడా అంతే అనురక్తి. మనకి పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు ఉంటాయి. పూర్వమీమాంస ధర్మాన్ని ప్రతిపాదన చేస్తుంది, అందుకే దానికి ధర్మమునందు అనురక్తి కల్పించేటటువంటి శాస్త్రము అని ధర్మ జిజ్ఞాస అని పిలుస్తారు. ఉత్తరమీమాంస పరావిద్యని చెప్తుంది, అపరావిద్యని మిగిలినవి చెప్తాయి. పరావిద్య అంటే మోక్షమునకు కారణమైనటువంటి వేదాంత శాస్త్రం. అది కేవలము కూడా బ్రహ్మ జిజ్ఞాస అంటారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే కేవలము జ్ఞానమునందు అనురక్తి. ఆ జ్ఞానము ఎవరికి కలుగుతుందో వాడే మోక్షమునకు అర్హుడవుతాడు. వాడు జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి కూడా మోక్షాన్ని పొందేసిన వాడే. శరీరం పడిపోయిన తరువాత పొందేది విదేహ మోక్షం, అంతేకాని చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో మోక్షం వస్తుంది అన్నది అద్వైత సిద్ధాంతం కాదు. జ్ఞానము కలిగిన కారణం చేత శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తాడు. అందుకే కురుడిని పూర్ణాహుతిలో వాడతారు. అది పెంకు నుంచి విడిపోతుంది. శరీరంలో ఉన్న గుడుగుడులాడుతూ తాను వేరుగా ఆత్మగా ఉంటాడు, సాక్షిగా శరీరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ జ్ఞానమునకు ఎవరు చేరిపోయాడో అటువంటి వాడికి ఇహ విహిత కర్మ నిషిద్ధ కర్మ అన్న రెండు మాటలు అన్వయం అవ్వవు, అన్నిటికీ అతీతంగా ఉంటాడు. అదిగో అటువంటి మహాజ్ఞానులలో అగ్రగణ్యుడెవరు అంటే స్వామి హనుమ. సాధారణంగా లోకంలో హనుమ అనేటప్పటికీ ఏం చెప్తామంటే ఆయన చాలా గొప్ప బలవంతుడు అంటారు, భజరంగ బలి అంటుంటారు. ఉత్తర భారతదేశం అంతా కూడా ఆయనది ఉక్కు ముక్క లాంటి శరీరం అంటారు. కానీ యథార్థం మనకు అదొక్కటే కాదు. అసలు హనుమ యొక్క తత్వాన్ని అద్భుతంగా అనుభవించిన మహాపురుషుల్లో ఒకడు సంత్ గోస్వామి తులసీదాస్. అసలు హనుమ యొక్క తత్వాన్ని అద్భుతంగా అనుభవించిన మహాపురుషుల్లో ఒకడు సంత్ గోస్వామి తులసీదాస్. తులసీదాస్ గారు ఆయన మీద కొన్ని ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. హనుమాన్ చాలీసా చేసే అలవాటు ఉన్నవారు ఆ ప్రార్థనా శ్లోకాలు చేస్తారు, అవి సంస్కృతంలో ఇచ్చారు. దాన్ని ఆ ప్రార్థనా శ్లోకం చెప్తూ అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కుశానం జ్ఞానినామగ్రగణ్యం అంటారు తులసీదాస్ గారు. అతులిత బలధామం, అతులిత అంటే పోల్చడానికి ఇక అటువంటి బలం ఉన్నవాడు లేడు. ఆయన బలంతో సమానమైన బలం ఉన్నవాడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని కింద ఒక పెద్ద విషయం ఉంది. స్వర్ణ శైలాభదేహం, భ కాంతి, బంగారు కాంతి శరీరంలోంచి వస్తూ ఉంటుంది. ఎక్కడదని మీరు పతంజలి యోగశాస్త్రాన్ని పరిశీలిస్తే అందులో కనపడుతుంది. ఎవరు నిరంతర బ్రహ్మచర్యంలో ఉంటారో, అస్కలిత బ్రహ్మచారి, అసలు ఎన్నడూ ఆయన మనసు కామమునకు వశం కాదు. ఎన్నేళ్ళొచ్చినా అటువంటి బ్రహ్మచర్య దీక్షలో నిలబడి తన యొక్క వీర్యశక్తిని తేజశక్తిగా ఓజోశక్తిగా మారుస్తాడో అటువంటి వాడి రోమకూపములలోంచి బ్రహ్మ తేజస్సు బంగారు కాంతితో పైకి కొడుతుంది. అది తులసీదాస్ గారి నిర్వచనం. అతులిత బలధామం, అటువంటి బ్రహ్మచర్యనిస్తున్నవాడు. జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినవాడైన. కాబట్టి అతులిత బలధామం, ఆయనతో సమానమైన బలవంతుడు వేరొకడు ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. అంతటి మహాబలవంతుడు హనుమ ఒక్కరే. ఆ బలానికి కారణం ఆయన బ్రహ్మచర్యం కూడా. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం, అది యోగశాస్త్ర రహస్యం. అందుకన్నారు తులసీదాస్ గారు, ఏదో శరీరం బంగారు కాంతి అని చెప్పడానికి కాదు. తులసీదాసు గారు అపరిమితమైనటువంటి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాపురుషుడు. స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం, రాక్షసులు అనబడేటటువంటి వనాన్ని అంతటినీ కూడా కార్చిచ్చు రూపంలో కాల్చేసినవాడు. కార్చిచ్చు అని అంటుకుంటుంది అరణ్యంలో, రోహిణీ కార్తీ అటువంటి వాటి సమయంలో అంటుకుంటుంది. అసలు ఆ కార్చిచ్చు చూడ్డానికి భయం వేస్తుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా చూశారో లేదో, నాకు ఒకసారి ఈశ్వరుడు దాన్ని చూసేటటువంటి అవకాశం కల్పించాడు. ఒకప్పుడు మంచి వేసవి కాలంలో శ్రీశైలం క్షేత్రం నుంచి కిందకు వచ్చేస్తున్నాను. మేము వచ్చేస్తున్నటువంటి కొండలకి ఆవలి వైపు కొండల మీద కార్చిచ్చు అంటుకుంది. కార్చిచ్చుకో లక్షణం ఉంటుంది.
మామూలుగా ఇలా నిలబడి మండదది, అది దూకుతుంది మంట. అసలు చూడ్డానికి గజ 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 వణికిపోతాం. అది ఇక్కడి నుంచి పెద్ద వలయం తిరిగినట్టుగా ఇలా తిరుగుతుంది, తిరిగి దూకుతుంది అవతల వైపుకి. ఆ దూకుతున్నప్పుడు అది దేని మీదకి దూకుతూ వెడుతుంటుందో అదంతా బూది కుప్పల కింద పడిపోతుంటాయి చెట్లు. అది అలా అంటుకుపోతుంది, అంటుకుపోయి వ్యాపించేస్తూ దూకుతూ వెళ్ళిపోతుంది. అలా ఒక గంట ఉందంటే అరణ్యం అంతా కాలిపోతుంది. అందులోంచి ప్రాణులు కూడా తప్పుకోలేవు, ఎంత వేగంగా వెళ్ళే ప్రాణులు కూడా కాలిపోతాయి, పక్షులు కూడా పడిపోతాయి ఆ వేడికి. అలా వెడుతుంది. అబ్బా, ఏమి ఉపమానం అండి తులసీదాస్ గారిది! ఏమి అనుభవించారు హనుమ యొక్క శక్తిని! ఎవరు వెయ్యగలరు ఇంకటువంటి ఉపమానం? హనుమ యొక్క అవతారమే అంటారు. హనుమతో మాట్లాడేవారు, హనుమతో కలిసి కూర్చున్నారు, హనుమ వలన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఆయన. అటువంటి వారు కాబట్టి అటువంటి మాటలు వెయ్యగలిగారు హనుమ గురించి. అందుకే హనుమాన్ చాలీసా అంత శక్తివంతమైంది లోకంలో. స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం. ఇది తులసీదాస్ గారి ప్రార్థన. ఇప్పుడు నేను తులసీదాస్ గారి ప్రార్థన అంతా చెప్పి వ్యాఖ్యానం చేయడం అంటే అయ్యే పని యథార్థానికి. ఏదో పైకి తేల్చేస్తున్నాను కానీ ఎప్పుడైనా నాతో పరమేశ్వరుడు హనుమాన్ చాలీసాకి వ్యాఖ్యానం చేస్తే అప్పుడు ఇందులో జ్ఞానినామగ్రగణ్యం, జ్ఞానుల యందు అగ్రగణ్యుడు. మామూలు వాడు కాదాయన, జ్ఞానుల యందు అగ్రగణ్యమైనటువంటి వాడు. ఎక్కడిది ఈ విషయాలన్నీ తులసీదాస్ గారు ఎట్నుంచి కలుపుతున్నారు? నేను ఇందాక మీతో మనవి చేశానే, ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటాయి అని. ధర్మ జిజ్ఞాస రాముడు అరణ్యవాసంలోనూ రాజ్య పరిపాలనలోనూ నిరూపణం చేశాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ బ్రహ్మ జిజ్ఞాస? యోగవాసిష్టం అని ఓ గ్రంథం ఉంది, అద్వైత సిద్ధాంతానికి ఆయుపట్టు. వశిష్ఠుడు గురువై అద్వైత రహస్యములను, అసలు అది జ్ఞానవాసిష్టము అంటారు. అటువంటి జ్ఞానాన్నంతటినీ వశిష్ఠుడు రామచంద్రమూర్తికి ప్రబోధం చేశాడు. అప్పుడు విన్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. మీరు ఎప్పుడైనా అటువంటి మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. ఒక అద్భుతమైన ప్రార్థనా శ్లోకం ఉంటుంది. రాముడు రాజ్య పరిపాలకుడిగా కాదు, గురువుగా కూర్చుంటే ఎలా కూర్చుంటాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఇందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. హనుమ పాఠం నేర్చుకోవడం అంటే ఎన్ని విచిత్రాలు జరిగాయి అనుకుంటున్నారు? రాముడు ఎక్కడ నేర్చుకున్నాడు అసలు ఈ చెప్తున్న పాఠాన్ని? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠుడు ఎవరు? శ్రీమన్నారాయణుని యొక్క శిష్యుడు. ఎందుకని? మీరు అద్వైత గురు పరంపర చెప్పారనుకోండి, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని గోవింద పాదంచ తధాస్య శిష్యాం అని చెప్తాం. ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారి యొక్క శిష్యులు, ఆ పరంపర అంతా వస్తుంది. అందులో నారాయణం మొట్టమొదటి గురువు శ్రీమన్నారాయణుడు. నారాయణుని తర్వాత వచ్చిన గురువు పద్మభువం. అంటే నారాయణుని తర్వాత అంటే ఇంకో ఉద్దేశ్యంతో కాదు, నారాయణుని యొక్క గురుత్వమును అందుకుని గురువుగా ప్రకాశించిన వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి స్థానంలోకి మళ్ళీ బ్రహ్మగారిలా గురువు స్థానంలో కూర్చుని ప్రబోధం చేసిన వాడు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారికి గురువెవరు? నారాయణుడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. గురువు గారి గురువు పరమగురువు కదా. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారికి గురువు గారు నాకు పరమగురువు గారు అవుతారు. అలా వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. అందుకే నారాయణుడి పేరు చెప్తే వశిష్ఠుడు ఏం చేయాలి? వెంటనే లేచి నిలబడి నమస్కారం చేయాలి. పరమగురువు గారి పేరు చెప్పినా పరమగురువు గారు కనపడ్డా. కానీ రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం జరిగింది. ఆ వశిష్ఠుడు రాముడికి గురువుగా వచ్చాడు. రాముడెవరు? నారాయణుడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? వశిష్ఠుడి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు, చేసి పాఠం చెప్పమని అడిగాడు. ఇప్పుడు తనకి పరమగురువైన నారాయణుడు తనకి శిష్యుడై తన కాళ్ళు పట్టుకుంటే పాఠం చెప్పాడు వశిష్ఠుడు. పరమగురువైన నారాయణుడు తనకి శిష్యుడై తన కాళ్ళు పట్టుకుంటే పాఠం చెప్పాడు వశిష్ఠుడు. ఇదొక చమత్కారం రామావతారంలో గురు శిష్యుల విషయంలో.
అటువంటి వశిష్ఠుడి దగ్గర యోగవాసిష్టం జ్ఞానవాసిష్టం నేర్చుకున్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇప్పుడు ఈ పాఠం ఎవరికి చెప్పాలి? దానికి అర్హుడైన వాడు ఉండాలి. ఎవడు అర్హుడు? ఏ కోరిక లేనివాడు. ఏ కోరిక లేకపోవడం అంత తేలిక మార్గం అనుకోకండి. ఏ కోరిక అడగడానికి లేకపోవడం అంటే అది గురువు గారు కోరుకునేటటువంటి అద్భుత స్థితి కలిగిన శిష్యుని యొక్క లక్షణం. అదే సామాన్యమైన విషయం కాదు. ఎవరుంటారు అలా కనపడడం ఏం మాటలండే. ఆ స్థితికి చేరుకోవడం హనుమ ఒక్కరే. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే, బంగారు మండపంలో రామచంద్రమూర్తి కూర్చున్నారు. మునులు కూడా వచ్చారు ఆయన దగ్గర వినడానికి. కానీ ఆయన ఎవరికి ఉపదేశం చేశారో తెలుసా? ఆయనకి ఉపదేశం చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఎవరికి? హనుమకి ఉపదేశం చేశారు. ఎందుకని? అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. నీలమేఘఛాయ కలిగినటువంటి రాముడు తత్వోపదేశం చేస్తే ఇలా ముద్ర పడతాడు, చిన్ముద్ర. ఇలా చిన్ముద్ర పట్టి ఎలా కూర్చుంటాడంటే వీరాసనే సుస్థితం. ఈ కాలు తీసి ఈ కాలు మీద వేసుకుంటాడు. దాన్ని వీరాసనం అంటారు. అంటే గురువు గారు కేవలం జ్ఞానోపదేశం చెయ్యడానికి మాత్రమే కూర్చున్నారు. ఇక అంతకన్నా పై స్థాయి ఉండదు. ఇక అదొక అద్భుతమైన స్థాయి. లోకంలో ఇక జ్ఞానం ఇవ్వడం కన్నా గొప్పదేదీ లేదు. ఆ స్థితిలో గురువు గారు కూర్చున్నారు అని గుర్తు ఏమిటంటే, ఒక మోకాలు మీదకి రెండో కాలు వేసుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటాడు. అలా కూర్చుంటే చుట్టూ సనకసనందనాదులు కూర్చుంటారు. అలా రాముడు కూర్చున్నాడు, ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటే తొడ మీద, ఎడమ తొడ మీద వైదేహీ సహితం సీతమ్మ కూర్చుంది. ఎందుకు సీతమ్మ కూర్చోవడం? ఎందుకు? గురువు గురుపత్ని అభేదం. గురువు గారు ఎంతో గురుపత్ని అంతే. గురువు గారు వేదాంత పాఠం చెప్తున్నప్పుడు గురుపత్ని కూడా అంతే వేదాంత ధోరణిలో ఉంటుంది. అందుకే జానకీ సహితం సీతా సహితం అనలేదు, వైదేహీ సహితం. వైదేహి అంటే విదేహ వంశంలో పుట్టింది, శరీర భ్రాంతి లేదు, తాను కూడా ఆత్మగా రమిస్తున్న సీతమ్మ. అటువంటి సీతమ్మ రాముడి తొడ మీద కూర్చుని ఉండగా వీరాసనంలో కూర్చుని సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. చక్కగా కూర్చున్నాడు. ముందు సుస్థితం, బాగా సువ్యవస్థితంగా గురువుగారు కూర్చుంటే కదా పాఠం చెప్పడం. సుస్థితం. అంతమంది మునులు ఉన్నారు, భరతాదులు ఉన్నారు. భరతుడు యువరాజు, ముందు యువరాజు కూర్చోవాలి. కానీ భరతుడు కాదు కూర్చున్నది. ఎవరిని కూర్చోబెట్టారు ముందు? ఎవరికి చేస్తున్నాడు ఉపదేశం? అగ్రేవాచయతి ప్రభంజన సుతే, ప్రభంజన సుతుణ్ణి కూర్చోబెట్టారు. ప్రభంజనుడు అంటే వాయువు, వాయువు యొక్క కుమారుణ్ణి కూర్చోబెట్టారు. ఇందులో ఒక చమత్కారం ఉంది. మామూలుగా వాయువు అంటారు, ప్రభంజనుడు అని ఎప్పుడంటారంటే విరిచేసేంత వేగంగా వెళ్ళిపోతాయి. వాయువు మామూలుగా వీస్తోంది అనుకోండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. అదే వాయువు ఏ పెను తుఫానో వచ్చినప్పుడు వీచినట్టుగా విపరీత వేగంతో వీసిందనుకోండి, ఎదురుగుండా ఉన్న వస్తువు విరిగి కింద పడిపోతుంది. అది కర్ర కానివ్వండి, చెట్టు కానివ్వండి, స్తంభం కానివ్వండి. ఇప్పుడు ప్రభంజనుడు అంటారు. హనుమతి ఎటువంటి వేగం? మనోజవం అరుతతుల్య వేగం. విపరీతమైన వేగం శరీరానికి ఉంది, అంతే వేగం మనస్సుకుంది. కానీ గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారంటే శరీరము కదలదు, మనస్సు కదలదు. మనకంత వేగం లేకపోయినా శరీరం అంత వేగంగా వెళ్ళదు. నిజానికి హనుమ మనసుకున్నంత వేగమూ లేదు. అయినా కూడా మన మనసు గురువు గారి దగ్గర ఉండదు. పాఠం మీద ఉండదు, శాస్త్రం మీద ఉండదు, భగవంతుడి మీద ఉండదు. మిమ్మల్ని కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఎక్కడో తిరుగుతుంటుంది. ఆయన అంత వేగంగా వెళ్ళగలిగిన వాడు గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత నిశ్చలంగా కూర్చుంటాడు. ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం. హనుమకి చెప్తుంటే మిగిలిన వాళ్ళు విన్నారు తప్ప యువరాజని భరతుణ్ణి కానీ మునులని మిగిలిన వాళ్ళని కానీ కూర్చోబెట్టలా. ఒక్క హనుమని కూర్చోబెట్టారు. ఎందుకని? ఏ కోరిక లేకుండా మనసులో నాకు ఇది కావాలన్న కోరిక లేదు. అందుకని బ్రహ్మ జిజ్ఞాస అందుకోవడానికి అర్హుడయ్యాడు. గురువు గారు అలా కూర్చున్నారు అంటే అది అందుకోవడానికి అర్హుడైన శిష్యుడిగా కూర్చోవడం అంటే అంతకన్నా అదృష్టం జీవితంలో ఏముంటుందండి. ఇంకా గురువుగారు అలా వచ్చి కూర్చున్నారంటే శిష్యుడిగా నేను కూర్చుంటానండి అనాలి అంటే
ఇన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే అంటారు ఆ మాట. కాబట్టి హనుమని కూర్చోబెట్టారు ఎదురుగుండా. తత్వం మునిభ్య పరం దక్షిణామూర్తిలో ఇలా చిన్ముద్ర పట్టాడు రాముడు. చిన్ముద్ర పట్టి అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. హనుమతి చెప్తూ ఉండగా వేదాంతాన్ని మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఈ జ్ఞాన మార్గాన్ని ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా అనుభవంలోకి తెచ్చుకున్నవారు. అందుకే మీకు మహాభారతంలో ఆరణ్య పర్వంలో గంధమాదన పర్వతంలో ఆ అరటి తోటలో ఒక పర్వత గుహలో యోగంలో తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటారు. అంతటి మహాయోగమూర్తి హనుమ. అటువంటి వారు అంతటి మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడో అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు. అలా గురువుగారి దగ్గర జ్ఞానపాఠాన్ని నేర్చుకున్నటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని యోగ మార్గమునందు అలా నిలబడినటువంటి వారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ దగ్గర ప్రదక్షిణం చేశారనుకోండి, అదొక్కటి చాలు మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. మీరు ఏ కోరికతోనైనా చెయ్యవచ్చు. ఆయన పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది. దాని పేరే రామాయణము. రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు. అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ వినా. సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ 1కి 10 మార్లు చెప్పబడుతుంది. అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందనివాడు రామాయణమునందు లేడు. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు. ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు. కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతోనే చెప్పారు. రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు. మదంగే జీర్ణతాం యాతు యత్పయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడం ఇక సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు. ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి. కోరచ్చా నేను? అందుకని నేను కోరను. నీకు అటువంటి ఆపద రాదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.